హాయ్ గైస్ అందరికి మీ అందరితో నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చానన్నమాట. అయితే రీసెంట్ గా మాధురి రాథోడ్ గారి గురించి అండ్ అలాగే ఈశ్వర్ గారి గురించి కొన్ని న్యూస్ అయితే బయటకు వచ్చాయన్నమాట. అదే మొన్న నైట్ వాళ్ళు ఓయోలోనో అలా రూమ్ లో దొరికారని చెప్పి కొంచెం న్యూస్ స్ప్రెడ్ చేశారు అండ్ వీడియో కూడా పెట్టారు దాని గురించి. సో వీడియో పెట్టిన దాని తర్వాత వాళ్ళ వైఫ్ ఫస్ట్ రియాక్షన్ ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ ఆయన వాళ్ళ హస్బెండ్ చాలా తప్పు చేసినట్టు వచ్చింది. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ కి పక్క తీసుకెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఆమె, అట్లా నువ్వు ఆమెతో అట్లా చేసినావా అది అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడింది అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పిండు, తర్వాత వచ్చి మాట్లాడదాం అన్నట్టు చెప్పిండు కదా. సో ఇప్పుడు ఆమె తర్వాత వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు, ఏం చేసుకున్నారో ఏందో తెలీదు. ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి, లేదు మా ఆయన ఏం చేయలేదు, మొత్తం మా పిల్లనే చేసింది, మొత్తం ఆమె వల్లనే అయింది, మా ఆయన తాగేవాడు కూడా కాదు, మొత్తం ఆమె వల్లనే తాగుతున్నాడు అని చెప్పి ఒక ఇట్లా ముద్ర అయితే వేసేసింది ఆ పిల్ల. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిద్దరు చేసింది 1000% రాంగ్. సో చేయకూడదు, అట్లా చేస్తాం. ఆయనకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఈ పిల్లకి మ్యారేజ్ కాలేదు, అలా ఇలా చేస్తారు, అలా చేయకూడదు, చాలా తప్పు. వాళ్ళ ఈశ్వర్ వాళ్ళ వైఫ్ కి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు, కరెక్టే. కానీ ఇప్పుడు ఆవిడ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మ్యాటర్ మీద వచ్చేసి, ఒక మాట మీద వచ్చేసి, దాని తర్వాత ఈ పిల్ల మీదనే మొత్తం దొబ్బేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈమె వల్లనే అయిందంటే ఈయన ప్రమేయం లేకుండానే వీళ్ళిద్దరు ఇలా రూమ్ లో దొరికారా అని నా ఒక డౌట్. ఆమె అంతగానం మీడియా ముందు అట్లా చెప్తుంటే నాకు అసలు ఆ న్యూస్ చూస్తుంటే నాకు చెప్పాలి, క్వశ్చన్ వేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే తనకి ఇంకా మ్యారేజ్ కాలే, ఆ పిల్లకి అసలు కొంచెం కూడా థాట్ కూడా రాలేదా, ఆ అక్కకి అంత థాట్ కూడా రాలేదా అసలు నా ఫ్యూచర్ ఎట్లుంది. వాళ్ళిద్దరు చేసే ప్రతి ఒక్క సాంగ్ హిట్ అవుతూనే వస్తుంది, మంచిగా కెరియర్ పోతున్న టైంలో ఇలా జరగడం వాళ్ళిద్దరికి లాసే. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా. వాళ్ళ వైఫ్ అసలు ఎట్లా మాట్లాడుతుందంటే, మొత్తం ఈ పిల్ల వల్లనే అయిపోయింది అని అంటుంది. ఒకవేళ పిల్లనే మీద పడుతుంది, పిల్లనే మొత్తం చేసిందంటే, నీ ఓడు చక్కగా ఉంటే ఆ పిల్ల ఎంత పడినా కూడా నీ ఓడి మీదనే ఉంటాయి. ఇప్పుడు ఆమె మెసేజ్ చేసుకుంటే నాకు ఇబ్బంది పెట్టింది అది అని చెప్పిండంట ఆమెకి వాళ్ళ ఆయన. ఒకవేళ అలా చెప్తే మీ ఆయన వచ్చి నీకు చెప్పాలి కదా. నీ ప్రశ్నలు ఎవరో బదులెవరుగా, అవును ఈ పిల్ల నాకు ఇట్లా మెసేజ్ చేస్తుంది ఇట్లా అది అని చెప్పి నీకు చెప్పాలి కదా. నీకు చెప్పకుండా వాళ్ళిద్దరు కలిసిరంటే ఏంటి, ఆయన కూడా ఇష్టం ఉంది కదా, అప్పుడు మీ ఆయనది కూడా తప్పు కదా. నువ్వు ఒక్క ఆమెని మాత్రమే ఎందుకు పాయింట్ ఆఫ్ చేయాలి, ఎందుకు ఆమె మాత్రమే తప్పు చేసింది అని చెప్పాలి. అది చాలా తప్పు అనిపించింది నాకు, చాలా తప్పు. వాళ్ళిద్దరు చేసింది తప్పే, బట్ తప్పు ఇద్దరి మీద పడాలి కదా. తప్పు కాదని నేను ఎక్కడ అసలు ఆమెని ఉద్దేశించి మాట్లాడట్లే, ఆమె చేసింది కరెక్ట్ ఇట్లనే చేయాలని అంటే, ఆమె మంచిగా ఫ్యూచర్ సెట్ అయ్యే టైంలో ఇట్లా చేయడం ఆమెకి 100% తప్పే. కాకపోతే ఈ తప్పుని ఓన్లీ ఆమె మీద నెట్టడమే చాలా పెద్ద తప్పు. నువ్వు కూడా ఒక అమ్మాయివే కాబట్టి నువ్వు కూడా ఆలోచించాలి. 7-8 years నుంచి నేను చూస్తున్నా మా ఆయన ఎట్లా ఉంటాడు ఏంది నాకు తెలీదా అంటే, అది నీకు తెలుసు, బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. మరి నువ్వు 7 years నుంచి అట్లా లవ్ చేస్తున్నా ఆయన వేరే ఆమెతో ఎట్లా తిరుగుతున్నాడు, అదే కదా. అప్పుడు కూడా గుర్తు రావాలి కదా, నాకు పెళ్ళాం ఉన్నా, నాకు పిల్లలు ఉన్నా, నాకు బాబు ఉన్నాడు, నా పెళ్ళాం ఉంది, ఎందుకు నేను వెళ్ళాలని ఆయన కూడా ఆలోచించాలి కదా. అందుకే నాకు కొంచెం బాధ అనిపించింది ఈ మ్యాటర్ మీద. ఎందుకంటే అసలు ఆ పిల్ల దొరికినప్పుడు, వాళ్ళిద్దరు రూమ్ లో దొరికినప్పుడు ఆ అమ్మాయికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అసలు అర్థం కాలి. ఇక్కడ ఫ్రీజ్ అయిపోయింది ఆ పిల్ల, అక్కడ ఫ్రీజ్ అయిపోయింది. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంది కూడా తనకు అసలు ఏం అర్థం కావట్లే. కానీ చాలా పెద్ద తప్పు చేసింది అక్క. తప్పు చేయకుండా ఉండుంటే ఇంకా మంచిగా ఉండే, చాలా బెటర్ గా ఫ్యూచర్ ఉండేది. వాళ్ళిద్దరు కలిసి చేసే సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. అవే ఇప్పుడు ప్రతి ఒక్క సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి కూడా. అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి చేయడం వాళ్ళిద్దరికి దెబ్బ పడినట్టే అయిపోతుంది. కానీ ఇప్పుడైనా అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, ఇద్దరిది ఉన్నా కూడా
స్టిల్ అమ్మాయి మీదకే వస్తున్నారంటే తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అసలు ఏంది, ఎట్లా తీసుకుంటున్నారు జనాలని చెప్పి. ఆమె అసలు ఎక్స్ప్లెనేషన్ ఇయ్యక ముందు నుంచే ఆమె మీద నెట్టేసిరు మొత్తం ట్రోల్స్ ట్రోల్స్ ట్రోల్స్. అసలు ఏడు చూడు ఆమె వీడియోస్, ఏడు చూడు ఆమె వీడియోసే. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఆమె వీడియోస్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆమె వీడియోసే. సో తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అసలు ముందుకి ఇట్లా ఇది ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది, నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకొని ఒక స్టెప్ వెయ్యండి అంతే. ఇంకొక థింక్ ఏంటంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది ఏ విషయం మీద అంటే, వాళ్ళు ఫస్ట్ వీడియో షూట్ చేసుకున్నప్పుడు నాక్ చేసే వీడియో కానీ లేకపోతే డోర్ ఓపెన్ చేసే వీడియో కానీ ఏది కూడా తీయలేదన్నమాట. వాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళ హస్బెండ్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వట్లేదు కూడా. వాళ్ళ బాబు లోపల ఎట్లా కూర్చున్నాడు, వాళ్ళు వెళ్ళేటప్పుడే అక్కడ వాళ్ళ బాబు కూర్చున్నాడు అనమాట. ఆమె వాళ్ళ బాబుని ఇట్లా జూమ్ చేసి తీస్తుంది. సో వాళ్ళ బాబు అక్కడ ఎట్లా ఉంటాడు నాకు అర్థం కాలేదు. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి పెట్టిందంటారా, మరి ఆ వీడియో తీయలేదే ఆమె. నాకేదో తేడా కొడుతుంది ఈ విషయం మీద. అందుకే నాకు చిన్న డౌట్ వచ్చింది. మీకు కూడా ఈ డౌట్ వచ్చిందా లేదా అని ఇది నేను అడుగుతున్నాను. కరెక్టే కదా, ఇప్పుడు నాక్ చేసే డోర్ వీడియో కూడా తీయాలి. అండ్ ప్లస్ వాళ్ళు ఆ బాబుని అక్కడ పెట్టింది కూడా తీయాలి. వాళ్ళ హస్బెండ్ అసలు ఏది భయపడుతులేదు, ఏమీ లేదు, క్యాజువల్ గా బాత్రూమ్ నుంచి వస్తున్నాడు, ఎలాంటి రియాక్షన్ లేదు. సో నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. సో ఈ డౌట్ మీద కూడా మీరు మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ చేసి వెళ్ళండి. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఇంకా దీని కింద నువ్వు పెద్దదాన్ని చెప్పడానికి వచ్చావా నేనేమి అంటలేదు. కాకపోతే ఆ అమ్మాయి మీద దుబ్బడమే చాలా తప్పు ఇద్దరిది తప్పే అని పోర్ట్రేట్ చేయాలి అంతే. ఆ అమ్మాయి ఒక్కతే తప్పని పోర్ట్రేట్ చేయొద్దు, ఎందుకంటే ఆమె ఫ్యూచర్ మీద కూడా దెబ్బ పడుతుంది కాబట్టి. ఇంకా దీని మీద మీ ఒపీనియన్ ఏందో నాకు కింద కామెంట్ చేసి వెళ్ళండి అంతే.